30 ఏళ్ల తర్వాత నెల్లూరు నగరంలో టీడీపీకి ప్రజలు భారీ విజయాన్ని అందించారని సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ అన్నారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. నారాయణతోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రజలు నమ్మి తనను భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పారు. ఈ సందర్భంగా ముగ్గురు కార్యకర్తలకు సంక్షేమ నిధి కింద చెక్కులను పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే నారాయణ. ఇది ఎంతో కోరికతో ఖచ్చితంగా మన కష్టాలన్నీ తీరాలి అనేసి టీడీపీని ఈరోజు అత్యధిక మెజారిటీ ఇప్పించి గెలిపించారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నామంటే, ఇందాక అజీజ్ గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ నెల్లూరులో వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఒక ఫ్యూ మంత్స్ కాదు, ఫ్యూ ఇయర్స్ కాదు, సంవత్సరాల కొద్దీ ఎంతో కష్టపడి ఈరోజు టీడీపీని గెలిపించున్నారు. అలాగే మనము పవర్లో లేనప్పుడు కూడా వాళ్ళు పాపం ప్రజలకు సమస్యలు తెలుసుకుంటూ వారి వద్దే ఉంటూ ఎంతో కష్టపడి వాళ్ళకి తగ్గ విధంగా సహాయం చేయడానికి ఎప్పుడూ ముందంజలో ఉండి వాళ్ళు ఎంతో కష్టాలని అనుభవించున్నారు. వాళ్ళకి ప్రతిసారి మనము టీడీపీ తరపున, ప్రభుత్వం తరపునే సహాయం అందించాలి అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సహాయం అందుతుంది కానీ సమయానికి అందకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని హెల్త్ కండిషన్స్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే కొంచెం గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కన్నా కొంచెం అధికంగా అవసరం పడవచ్చు. అలాగే కొంతమంది ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి కొంతమంది మంచి బ్రైట్ కిడ్స్ ఉంటారు, వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం అవసరం అవ్వచ్చు. అలాగే ఇందాటే మేము మాట్లాడుతూ ఉంటే ఒకరు అన్ఫార్చునేట్లీ వాళ్ళ సతీమణిని కోల్పోయారు. అలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురు కావచ్చు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోవచ్చు. అలాంటప్పుడు అధైర్యపడకుండా వాళ్ళు చేసే ఇలా టీడీపీ సైనికుల్లాగా వాళ్ళు ఆ మంచి పనిని కంటిన్యూ చేయాలి అంటే వాళ్ళకి ధైర్యం అనేది వాళ్ళ వద్ద ఉండాలి. అందుకని నారాయణ గారు అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం 10 కోట్లు అన్నది ఒక ట్రస్ట్ ఫామ్లో మేము ఏర్పాటు చేస్తున్నాము. 10 కోట్లు ప్రతి ఇయర్, అంటే 5 సంవత్సరాలకు కలిపి 50 కోట్లు అవుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా ఎట్లయినా ఇలాంటి ఎమర్జెన్సీ సమస్యలు వస్తే టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలందరికీ ఇమ్మీడియట్గా ఆ హెల్ప్ అందజేసేటట్టు మేము చూస్తాము. సో డెఫినెట్గా ఇదొక అద్భుతమైన మంచి ఇనిషియేటివ్. కేవలం టీడీపీ కార్యకర్తల్ని సపోర్ట్ చేయడానికి, ఇమ్మీడియట్గా ఆదుకోవడానికి తీసుకునే ఇనిషియేటివ్. దీన్ని డెఫినెట్గా అందరూ దీవిస్తారని, అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. మా నాన్నగారు గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ క్యాంపెయినింగ్లో ఈ గత కొన్ని నెలల్లో మాకు నిజంగా ప్రపంచం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు క్యాంపెయినింగ్లో చాలా కష్టాలు పడుతున్నారండి. అసలు 2014 to 19 అంతా డెవలప్మెంట్ జరిగితే, మీరు రోడ్స్ తీసుకోండి, హౌసెస్ తీసుకోండి, నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, నాన్నగారు అవ్వచ్చు, ఎంతో డెవలప్ చేశారు. కానీ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు అసలు ఏమైపోయింది? వైసీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు, చేశారు, కానీ అది మధ్యలో ఆగిపోయింది. ఎందుకు? వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల. కానీ ఇప్పుడు నిజంగా క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు అలా చేశామమ్మా 2014 to 19 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి, 90% పూర్తయిపోయింది. ఆ 10% నిజంగా వైసీపీ లేకపోయింటే నిజంగా పూర్తి చేసే వాళ్ళమ్మా అని మేము ఎప్పుడైతే ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నామో ప్రజలకి నిజంగా అర్థమవుతుంది. అందుకే అండి ఇంత గొప్ప మెజారిటీతో 72,000 ఓట్స్ అండి, అది ఒక మామూలు విషయం కాదు. 30 ఇయర్స్లో ఇప్పటిదాకా ఎప్పుడూ టీడీపీ రాలేదు. లాస్ట్ టైం తీసుకుంటే 1.7%తో మాత్రమే ఓడిపోయారు. నెక్ టు నెక్ కాంపిటీషన్, అప్పుడు కూడా నెక్ టు నెక్ ఉండింది. ఈసారి ఎవరు ఊహించినంత ప్రతి ఒక్కరు చాలా బాగా సర్వ్ చేశారు, కష్టపడ్డారు. అండ్ ఖచ్చితంగా మా నాన్నగారు నారాయణ గారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మీ అందరూ మా కుటుంబం అండి. మేమందరం మీకు తోడుంటాము. మా నాన్నగారికి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఖచ్చితంగా మా నాన్నగారు తోడుండి మీ అందరినీ ఒక స్థాయికి తీసుకెళ్తారు. ఎస్పెషలీ నిరుపేదలు. మా నాన్నగారు ముఖ్యంగా ఏవైతే ఆ 47,000 హౌసెస్ ఉన్నాయో ఫస్ట్ అవి గృహ నిర్మాణం ఇస్తారు, ఇలాంటివి చాలా చేస్తారు. మీరందరూ మా నాన్నగారికి పైన భరోసా పెట్టుకున్నందుకు ధన్యవాదాలు.
అండ్ తప్పకుండా అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. అండి ముందుగా నెల్లూరు సిటీ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నెల్లూరు సిటీలో ఈరోజు 72,600 మెజారిటీతో ఈరోజు నన్ను ఎమ్మెల్యేకి ఎన్నుకున్నందుకు వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వారు ఏదైతే ఇంత నమ్మకం నా మీద పెట్టుకొని ఇంత మెజారిటీ ఇచ్చినందుకు ఖచ్చితంగా వారి యొక్క ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ప్రజా సమస్య సాల్వ్ అయ్యేటట్టుగా అన్ని విధాలా కృషి చేస్తానని నెల్లూరు ప్రజలకి మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి అనేక మంది కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయటం జరిగింది. ఇందులో తెలుగుదేశంలో నెల్లూరులో 28 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్కి ఒక ప్రెసిడెంటు, ఒక వైస్ ప్రెసిడెంటు, ఒక జనరల్ సెక్రటరీ, ఒక ఇన్ఛార్జి 4 ఉంటారు. వాళ్ళతోటే 245 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనర్, ఒక బిఎల్ఏ 2 ఉంటారు. అదేవిధంగా మహిళా టీం అని, ఎన్ టీం అని, యూత్ టీం అని, ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సెస్ అని అనేకమైన కార్యకర్తలు, దాదాపుగా 4,000 మంది కార్యకర్తలు ఈరోజు ఎలక్షన్ పనిచేశారు. ఒకరిద్దరు కాదు, 4,000 మంది కార్యకర్తలు ఒక డిసిప్లైన్, ఎంతో డిసిప్లైన్గా చేశారు. ఆ డిసిప్లైన్కి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక మీటింగ్ ఉంది లేదా ఒక ర్యాలీ ఉంది అని ఒక టెలిఫోన్ కాల్లో కాన్ఫరెన్స్లో చెప్తే దాదాపు 3,000 నుంచి 4,000 మంది వస్తున్నారు. జస్ట్ ఒక కాల్ అంతే. అది కూడా ఒక 4 గంటల ముందు చెప్పినా కానీ వస్తున్నారు. అలా ఈరోజు నెల్లూరులో కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో పనిచేశారు. వాళ్ళందరూ నా మీద నమ్మకంతో ఖచ్చితంగా నారాయణ సార్ గెలిస్తే తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకుంటాడనే నమ్మకంతో చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కొంత ఆదుకుంటుంది. అదేవిధంగా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ప్రభుత్వం చేయగలిగినవి చేస్తుంది. కొన్ని చేయలేవు, కొన్ని లీగల్గా కుదరవు. లీగల్గా చట్టంగా ఏదైతే చేయగలమో అది చేస్తుంది. అవి కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి. అటువంటప్పుడు కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో హెల్త్ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కావచ్చు, వీటికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు వర్క్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కొంత ఆదుకుంటాం అనే ఉద్దేశంతో మా యొక్క కుమార్తెల్ని, అల్లుడిని, మా మిసెస్ని, మా బ్రదర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కలిసి ఒక 10 crores per year ఈ యొక్క కార్యకర్తల కోసంగా ఒక నిధిని పెడతాం, వాళ్ళని చేయమని చెప్పాను. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దాని మధ్య యాక్చువల్గా ఆలి అనే ఒక కార్యకర్త 42వ డివిజన్, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఒక 5 lakhs ఇచ్చాము. ఈరోజు మరొక 3 కార్యకర్తలు, ఖాదర్ భాష, వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సర్జరీ జరగాలి. అది నెల్లూరులో ఎక్కడా చేయరు, అది చెన్నైలో కొన్ని హాస్పిటల్ని చేస్తారు. దానికి హార్ట్ సర్జరీ, దానికి దాదాపు 17 లక్షల వరకు వాళ్ళు అవుతుందని చెప్పారు. దానికి కానీ ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు చెక్ను 10 లక్షల రూపాయలు చెక్ను వాడికి ఇవ్వడం జరిగింది. ఒక 10 లక్షల రూపాయల చెక్కుని వారికి యాక్చువల్గా అంటే వారికి అయ్యే 17 లక్షలు ఈ ఫండ్ నుంచి 10 లక్షల చెక్కుని వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారు త్వరగా సర్జరీ చేసుకుని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొక కార్యకర్త సింధిత కాళేశ, ఈయన కూడా 42వ డివిజన్లో కార్యకర్త. వాళ్ళ అమ్మాయికి రేపు 16వ తేదీ మ్యారేజ్ పెట్టుకున్నారు. వారు కూడా యాక్చువల్గా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నానన్నారు. పెళ్లికి కానీ ఒక 5 లక్షల రూపాయలు చెక్కుని యాక్చువల్గా ఈరోజు అదేవిధంగా మరొక కార్యకర్త మదన్ అని యాక్చువల్గా యూత్లో ఉన్నారు. యూత్లో ఈ మధ్య రీసెంట్గా వచ్చారు. అతనికి హెల్త్ చాలా కాలం నుంచి బాగాలేదు. అతనికి లివర్ ప్రాబ్లం, కిడ్నీ అండ్ లివర్, ఈ మధ్య చనిపోయారు. వాళ్ళ మిస్సెస్కి
ఒక 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. ఎలక్షన్కి ముందు చెప్పలేదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పలేదు. ఐ థింక్ అజీజ్ చెప్పారు మేడం. కాబట్టి ఎలక్షన్ అవుతానే యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. అంతకుముందే నా మనసులో ఉండింది. అయితే ఎలక్షన్ అయిన వెంటనే నేను చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే యాక్చువల్గా సహాయం చేయడం జరిగింది. ప్రతి కార్యకర్త ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళ తల్లిదండ్రులైనా, వాళ్ళ పిల్లలకైనా, వాళ్ళకైనా వారి యొక్క ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి చదువు కావచ్చు, హెల్త్ కావచ్చు, లేదా ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు, పెళ్లి కానీ ఇంకో ఫంక్షన్ ఉంటే వాటికి కొంత సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ట్రస్ట్ని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇది ఇవ్వటం జరుగుతుంది. మరొకసారి ఇంత ఘన విజయాన్ని, ఇది ఒక పెద్ద ఘన విజయం. ఎందుకంటే నెల్లూరులో తెలుగుదేశం గెలిచి 30 సంవత్సరాలైంది. 2019లో కూడా నేను తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. తర్వాత మెజారిటీ కూడా బహుశా ఇంతవరకు నాకు తెలిసి నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ ఇంత మెజారిటీ 72,649 ఓట్లు మెజారిటీ ఏ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లేదు. అంత మెజారిటీ ఇచ్చారు. ఇచ్చినందుకు నెల్లూరు ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.